రోజా తులాభారం కోసం తన ఇంట్లో ఉన్న బంగారం మొత్తం తూచినా సరే తూగకపోవడంతో రమాదేవి తన తాళిని సైతం తూచడానికి సిద్ధపడుతుంది. హర్ష మనసు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. హర్ష ఎంత చెప్పినా రమాదేవి హర్ష మాట అస్సలు వినదు. తాళి కంటే కూడా నాకు ఆ మణిహారమే ఎక్కువ అని చెప్పి ఇక రమాదేవి హర్ష తల్లితో అంటూ ఉంటుంది. రమాదేవి అలా మొండి పట్టడంతో హర్ష రమాదేవి మెడలో పసుపు తాడు కట్టి తనలో తాను ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఇక రమాదేవి మెడల నుండి తన తాళిని తీసి తూచడానికి వెళ్తూ ఉంటే, ఇన్ని రోజులు నువ్వు ఎంత పొగరుగా మాట్లాడినా ఏం మాట్లాడినా భర్తగా నీ మనసు నాకు తెలిసేమో అనుకున్నాను. కానీ ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానని ఇప్పుడే నాకు అర్థమైంది. నీ మనసులో భర్తగా నా స్థానం ఏంటో నాకు బాగా గుర్తు చేసావు. చాలా థ్యాంక్స్ రామా అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఇటువంటి సెంటిమెంట్స్తో పెట్టుకుంటే నేను ఎప్పటికీ ఆ మణిహారాన్ని చేజిక్కించుకోలేను. కొన్నేళ్లుగా నేను దానికోసం ఎదురు చూస్తున్నాను. తీరా అది నా దగ్గరికి వచ్చే సమయానికి అది నా చేయి జారిపోతుందంటే చూస్తూ ఎలా ఊరుకుంటానో, ఎలాగైనా సరే దాన్ని చేజిక్కించుకుంటాను అని చెప్పి రమాదేవి అలా తన తాళిబొట్టు తీసుకువచ్చి కాటాలో వేస్తుంది. ఇక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. అలా రమాదేవి తన తాళిని అందులో వేసినప్పటికీ అది కొంచెం కూడా జరగదు. దాంతో అంతా కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటే రమాదేవి వాళ్ళ అన్నయ్య వదిన ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. ఇక రమాదేవి వాళ్ళ అన్నయ్య తన భార్యతో ఇంట్లో ఉన్న బంగారం మొత్తం కూడా ఊడ్చిపెట్టేసి తీసుకొచ్చి అందులో వేసింది. చివరకు తన తాళిబొట్టును కూడా వేసింది. ఇక ఈ తులాభారం ఆగిపోయినట్టే. కాబట్టి ఆ అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లోనూ రామాదేవి కోడలు కాలేదు. మన అమ్మాయే ఈ ఇంటి కోడలు అవుతుంది, కోట్ల ఆస్తికి వారసురాలవుతుంది అని చెప్పి రామాదేవి వాళ్ళ అన్నయ్య వదిన పొంగిపోతూ ఉంటారు. ఇక దీక్ష కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. తర్వాత రామాదేవి తన అన్న వదినల వైపు చూస్తూ ఉంటుంది. మీ మెడలో ఉన్న ఆ బంగారాన్ని కూడా ఇలా ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక రామాదేవి వాళ్ళ అన్నయ్య వదిన తమ మెడలో ఉన్న బంగారాన్ని కూడా తీసి ఇస్తూ ఉంటారు. దీక్ష నువ్వు కూడా ఇవ్వు అని చెప్పి రామాదేవి అంటూ ఉంటే దీక్ష ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత నీకు ఇంతకంటే 5 రెట్లు ఎక్కువగా చేయిస్తాను, ఇవ్వు అని చెప్పి రామాదేవి అడుగుతూ ఉంటుంది. దాంతో దీక్ష ఇక తన మెడలో ఉన్న బంగారాన్ని మొత్తం కూడా తీసి రమాదేవి చేతిలో పెడుతుంది. ఇక రమాదేవి ఆ బంగారాన్ని కూడా కాటాలో వేస్తుంది. అయినప్పటికీ తులాభారం తూగకపోవడంతో ఇక రమాదేవి పిచ్చి పట్టిందన్నాగా ఎంత బంగారం వేసినా కూడా నేను రోజాని తూచలేకపోతున్నాను అని చెప్పి రమాదేవి కేకలు వేస్తూ ఉంటే అప్పుడు అక్కడున్న గురువులు, చెప్పాను కదమ్మా, రాజవంశస్థురాల్ని మీ కోడలుగా చేసుకోవాలంటే మామూలు విషయం కాదు. ఆ మణిహారం మిమ్మల్ని పరీక్షిస్తుంది. ఇప్పుడు మీరు చివరి దశలో ఉన్నారు, ఎలాగైనా సరే ప్రయత్నించండి అని చెప్పి అంటూ ఉంటే ప్రేమ ఎక్కడ అని చెప్పి రమాదేవి అరుస్తూ ఉంటుంది. ఇక ఇంతలో ఒక పనమ్మాయి బయటకు వచ్చి అక్కడున్న ప్రేమతో, బాబు మిమ్మల్ని అమ్మగారు రమ్మంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే ప్రేమ్ ఇంట్లోకి వస్తాడు. నీ మెడలో ఉన్న చైన్తో పాటు వేళ్ళకున్న ఉంగరం కూడా ఇవ్వు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే ప్రేమ్ తన బంగారాన్ని కూడా తీసిస్తాడు. ఇక దాంతో రమాదేవి ఆ బంగారాన్ని కూడా అందులో వేస్తుంది. అయినప్పటికీ అది కొంచెం కూడా కదలదు. ఇక దాంతో చంద్రిక మెడలో ఉన్న తాళి వైపు రమాదేవి చూస్తూ ఉంటుంది. ఇక చంద్రిక ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. మర్యాదగా ఆ తాళి తీసివ్వు అని చెప్పి రమాదేవి చంద్రికతో అంటూ ఉంటుంది. ఇక దాంతో చంద్రిక, వద్దమ్మా, నేను ఈ తాళిని మెడల నుండి తీయలేను అని చెప్పి అంటూ ఉంటే మర్యాదగా ఇస్తావా లేదంటే మెడలో ఉన్న తాళిని పెంచమంటావా అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. ఇక దాంతో చంద్రిక హర్ష వైపు చూస్తూ ఉంటుంది. రమా, నీ తాళి నువ్వు తీసినప్పటికీ నేను ఏమీ మాట్లాడలేదు. కానీ చంద్రిక తన తాళిని ఇవ్వలేనంటుంది కదా, మరి తను ఇవ్వనన్నప్పుడు ఎందుకు నువ్వు తనతో ఫోర్స్ చేసి మరి తీయించాలనుకుంటున్నావని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. మధ్యలో మీరు మాట్లాడకండి, ఆ మణిహారం కోసం నా ప్రాణాలైనా
నేను పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి అడుగుతుంటే, నీకు అర్థం కావట్లేదా? మర్యాదగా ఆ తాళిని ఇస్తావా, లేదంటే బలవంతంగా పెంచేమంటావా అని చెప్పి రమాదేవి బెదిరిస్తూ ఉంటుంది. ఇక దాంతో చంద్రిక ఏడుస్తూ, ఇస్తానమ్మా, దయచేసి నా తాళిని పెంచకండి అని చెప్పి ఇక అలా హర్ష వైపు చూసి కన్నీళ్లతో తన మెడలో ఉన్న తాళిని తీసి రమాదేవి చేతికి ఇస్తుంది. రమాదేవి దాన్ని కూడా తులాభారంలో వేస్తుంది. ఇక అయినప్పటికీ ఆ కాట కొంచెం కూడా కదలకపోవడంతో ఇక అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇంత ప్రయత్నించినా కూడా ఆ కాట కొంచెం కూడా కదలడం లేదంటే ఆ అమ్మాయిని కోడలుగా చేసుకునే అదృష్టం, మణిహారాన్ని సొంతం చేసుకునే అదృష్టం మీకు లేదనుకుంటా అని చెప్పి ఇక అక్కడున్న గురువులు అంటూ ఉంటారు. ఇక దాంతో రమాదేవి ఎట్టి పరిస్థితులను అలా జరగకూడదు, ఈ మణిహారం నాకు దక్కకపోతే నా ప్రాణాలైనా తీసుకుంటాను అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. రమాదేవి పడుతున్న బాధను చూసిన చామంతి పెరట్లో ఉన్న చామంతి మొక్క దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని, అమ్మగారు పడుతున్న బాధని నేను చూడలేకపోతున్నాను. ఆవిడ నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు, 3 పూటలా తిండి పెడుతున్నారు, జీతం ఇస్తున్నారు. అటువంటి అమ్మగారికి బాధ కలగకుండా చేయాలంటే ఈ తులాభారం తూగాలని చెప్పి ఇక అక్కడున్న చామంతి పువ్వుని తీసుకొని ఇంట్లోకి వస్తుంది. ఇక అలా చామంతి లోపలికి వచ్చిన తర్వాత అక్కడ కాటాలో చామంతి పువ్వుని వెయ్యబోతూ ఉంటుంది. రమాదేవి ఒక్కసారిగా చామంతి మీద మండిపడుతూ ఉంటుంది. ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే, చామంతి పువ్వుని ఇందులో వేస్తున్నానమ్మా అని చెప్పి అంటూ ఉంటే, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంట్లో ఉన్న వాళ్ళ అందరి ఒంటి మీద బంగారం అంతా కూడా ఒలిచి అందులో వేశాము. ఇంత బంగారం వేసినా కూడా కాట కొంచెం కూడా కదలడం లేదు. అటువంటిది నువ్వు ఇంత చిన్న చామంతి పువ్వు వేస్తే అది కదులుతుందని నువ్వు ఎలా అనుకుంటున్నావని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. దాంతో చామంతి ఆనాడు శ్రీకృష్ణుడి తులాభారంలో సత్యభామ ఎంత బంగారం వేసినా కూడా తులాభారం వేయలేకపోయింది కదమ్మా. రుక్మిణి భక్తి శ్రద్ధలతో ఒక తులసి దళం వేస్తే ఆ తులాభారం పూర్తయింది అని చెప్పి, అలాగే భక్తి శ్రద్ధలతో వేసే ఈ చామంతి పువ్వు వల్ల తులాభారం పూర్తవుతుందేమో అమ్మ, ఒక్కసారి ప్రయత్నించడంలో తప్పులేదు కదా అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో అక్కడున్న గురువు గారు రమాదేవితో, అవును రమ, ఆ అమ్మాయి చెప్పింది నిజం. ఆనాడు కృష్ణుడి విషయంలో జరిగిందే ఇప్పుడు ఇక్కడ కూడా జరగవచ్చు కదా. ఆ అమ్మాయి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ చామంతి పువ్వుని వేస్తానంటుంది. ఎందుకు ఆ అమ్మాయి ప్రయత్నాన్ని మనం కాదనడం, తనని వేయమని చెప్పు అని గురువుగారు అంటూ ఉంటారు. ఇక దాంతో రమాదేవి, గురువుగారు చెప్పారు కాబట్టి నాకు నమ్మకం లేనా నువ్వు చామంతి పువ్వు వేయడానికి ఒప్పుకుంటున్నాను, ప్రయత్నించి చూడు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. త్వరగా అమ్మ, ఇంకా శుభముహూర్తం 5 నిమిషాలు మాత్రమే ఉంది. ఈ 5 నిమిషాల తర్వాత మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వ్యర్థమే అని చెప్పి ఇక అక్కడున్న గురువులు అంటూ ఉంటారు. దాంతో చామంతి ఒక్కసారి దేవుడికి దండం పెట్టుకుంటుంది. స్వామి, ఎలాగైనా సరే ఈ తులాభారం పూర్తవ్వాలి, లేదంటే మా మేడం చాలా బాధపడతారు అని చెప్పి ఇక అలా దేవుడికి దండం పెట్టుకొని ఆ చామంతి పువ్వుని కాటాలో ఉన్న కృష్ణుడి చేతిలో పెడుతుంది. ఇక అలా చామంతి ఆ పువ్వుని అందులో వేయగానే ఒక్కసారిగా కాటా కదులుతుంది. ఇక తులాభారం పూర్తవుతుంది. దాంతో రమాదేవి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అరుణ్ కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. మొత్తానికి సాధించావు రమా, నువ్వు అనుకున్నట్టుగా ఈ అమ్మాయిని నీ ఇంటి కోడలుగా చేసుకోవచ్చు అని చెప్పి గురువుగారు చెప్పడంతో ఇక రమాదేవి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చామంతికి థ్యాంక్స్ చెప్తుంది. నేను ముందే చెప్పాను కదమ్మా, ఆ అమ్మాయి మహాజాతకురాలు, ఆ అమ్మాయి ఏదైనా కార్యాన్ని తలపెట్టిందంటే ఖచ్చితంగా అది విజయం సాధిస్తుంది అని చెప్పి ఇక అలా గురువుగారు ఆయన మనసులో ఈ అమ్మాయి మొహంలోని తేజస్సు, ఆ అమ్మాయి మహిమలు చూస్తూ ఉంటే రాజవంశికురాల్లాగా అనిపిస్తుంది అని చెప్పి
అలా మనసులో అనుకుంటూ ఉంటారు. నిజంగానే నా మనసుకి అనిపించినట్టుగా ఈ అమ్మాయి రాజవంశస్థురాలా? ఒకవేళ అదే కనుక నిజమైతే ఏదో ఒకరోజు అది తప్పకుండా బయటపడుతుందని చెప్పి అలా గురువు గారు మనసులో అనుకొని, ఈ అమ్మాయి ఏ ఇంటికి కోడలుగా వెళ్తుందో తెలియదు, కానీ ఆ ఇల్లు సుఖశాంతులతో ఐశ్వర్యంతో 100 ఏళ్ళు వర్ధిల్లుతుంది అని చెప్పి అలా గురువు గారు చామంతిని పొగుడుతూ ఉంటారు. దీని చేతుల మీదుగా తులాభారం పూర్తవుతుందని అస్సలు ఊహించలేదు. మొత్తానికి ఏదైతే నేను ఈ ఇంటికి కోడల్ని అవ్వబోతున్నాను అని చెప్పి రోజా మనసులో అనుకొని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మరో పక్క చామ్ని గురువు గారు ఎంతగానో పొగుడుతూ ఆశీర్వదించడంతో ఇక ప్రేమ్ కూడా చామంతి వైపు చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. ఇక మొత్తానికి ఆ విధంగా చామంతి చేతుల మీదుగా తులాభారం అయితే పూర్తవుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.